ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుక్ రైస్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటిదంటే సండే స్పెషల్. ఈరోజు సండే. హ్యాపీ సండే అందరికీ. హ్యాపీ సండే అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటిదంటే ఈవినింగ్ తెచ్చుకున్నాము. ఎప్పుడు మార్నింగ్ తెచ్చుకుంటాం. సో ఈరోజు మా తమ్ముని, మా చెల్లె కొడుకు బర్త్డే ఉండే. దాని సందర్భంగా ఈరోజు ఈవినింగ్ అయితే వచ్చాము. అమ్మ వాళ్ళు అయితే వచ్చారు ఇంటికి. సో చికెన్ అయితే తెచ్చాను. ఈరోజు చికెన్ రెసిపీ ఎలానో మీకు నేను చూపిస్తాను. చికెన్ గ్రేవీ కర్రీ చూడండి. నేను ఈ సైజ్ ఆనియన్స్ అయితే 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూపిస్తాను అయితే. ఫ్రెండ్ చూడండి, ఈ సైజులో ఇలా పల్చగా ఇట్లా తరుక్కుంటే తొందరగా మనకి హీట్ అయిపోయి బ్రౌన్ కలర్లో అనేవి వచ్చేస్తాయి. కొంచెం మందంగా కట్ చేసినా కావు. సో ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు ఎలా మండుతున్నాయో. ఏడుస్తున్నానని అయితే అనుకోకండి. ఆనియన్కి వస్తే ఎవరికైనా జనరల్గా కన్నీళ్ళు అనేది వస్తాయి కదా. సో నాకు కళ్ళు అనేది చాలా మండుతాయి, పడవు నాకు. చిన్నగా అసలు పైన ఫస్ట్ నా పొట్టు తీయగానే స్టార్ట్ అయింది, కంటిన్యూగా వస్తున్నాయి, చాలా మంటలు వేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నాకు చూడండి ఫ్రెండ్, చికెన్ అయితే మేము హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము. మనం కూడా హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాం. ఇది నీట్గా వాష్ చేసుకుందాం. మేము స్కిన్తోనే తింటాం ఫ్రెండ్స్. స్కిన్తోనే బాగుంటుంది చికెన్. స్కిన్తోనే తినాలని చెప్పారు కదా, అప్పుడు న్యూస్లో కూడా విని ఉండే. స్కిన్తోనే తినాలి, స్కిన్తో ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి. సో మేము ఎప్పుడు స్కిన్తోనే తెచ్చుకుంటాము. సో చూడండి, ఇట్లా నీట్గా కడుక్కోవాలి. ఎంతసేపు చేసుకుందాం. అయితే మోసుకుందాం. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, నాకు లెఫ్ట్ హ్యాండే ఎక్కువ. సో నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో 3 పావులు అయితే నేను నూనె అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. మసాలాలు తీసుకున్నాను. లవంగ 4, చెక్క 2, ఇలాచి 3, మరాఠీ మొగ్గ, జాపత్రి, బండ పువ్వు, కొంచెం జీరా, కొంచెం జీరా. ఈ మిక్స్డ్ మసాలా తీసుకోవాలి. ఈ బండ పువ్వు అనేది వేస్తే చికెన్ చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ నేను ఆయిల్లో ఎప్పుడైనా మసాలాలు వేస్తాను. కర్రీ మసాలాలు చూపి. సో బాగా డీప్ ఫ్రై అయినాయి. ఆనియన్ వేసేద్దాం. నన్ను చూపి. అట్లా ఆఫ్ చేయకరా. చూడండి, వేసాము. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. మా మమ్మీ హాయ్ కదండి. హాయ్ హాయ్ అంటే సెకండ్ ఇస్తుంది మా మమ్మీ. మా మమ్మీ తను ఇటు టాటా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. నేను రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసాను. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుందని. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. మిక్స్ చేసేసుకుందాం. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ ఎందుకంటే వాటర్ ఊరడానికి. కొంచెం సాల్ట్ వేస్తే ఏంటిదంటే వాటర్ అనేది ఊరుతాయి. ఇందులో వాటర్ ఉంటే కాసేపు అయినాక మళ్ళీ చూద్దాం. చూడండి ఇలా నీళ్ళు అయితే వచ్చాయి కదా.
ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం మనం. అల్లం అయితే వేసాను ఫ్రెండ్స్, చూడండి అల్లం పేస్ట్ వేసాను. చూడండి ఇట్లా నీళ్ళు ఎంత బాగా వస్తున్నాయి. నేను ఎప్పుడు ఆయిల్లో వేయను మిర్చి, ఇలా వేస్తేనే కొంచెం బాగుంటాయి టేస్ట్. 2 మిర్చిలు అయితే వేసాను. బాగా కలుపుకోండి, మూత పెట్టుకుందాం కాసేపు. చూపి ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. 2 మినిట్స్ వదిలేద్దాం. చికెన్ 2 మినిట్స్ అయిపోయింది, ఎంత బాగా ఉడుకుతుంది చూడండి. సో నేను చిన్న సైజు 2 టమాటాలు తరిగాను, వేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. నాకు కూడా చూపిరా చూపించుకుంటా. సో మనం పసుపు అయితే వేసుకోలే కదా, నేను ఇప్పుడు ఇట్లా వేస్తేనే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే చికెన్లో పట్టే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది పసుపు. సో ఒక 1/2 స్పూను అటు అటు ఇటు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. సో ఇది కలుపుకుందాం ఒక 5 మినిట్స్ అయితే ఉండని. సాల్ట్ ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కదా, టమాటా మీదకి సాల్ట్ అనేది వేసుకుంటే కొంచెం ముక్కలకి సాల్ట్ పట్టేసి టమాటాలు తొందరగా కరిగిపోతాయి, టమాటాలు తొందరగా ఉడుకుతాయి కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా వదిలేద్దాం మనం. చూడండి ఇలా ఎంత బాగా చికెన్ టమాటా ఉడికేసింది మంచిగా. సో మనం ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. చూడండి మీ కారం అంటే మేము కొంచెం ఎక్కువనే తింటాం, అందుకే కొంచెం ఎక్కువనే వేసాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. నేను 2 స్పూన్ అయితే వేసాను. చూడండి ఎంత బాగా గ్రేవీ వచ్చింది. సో మసాలాలు వేసుకుందాం ఇప్పుడు. ధనియాల పొడి, చేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంకా కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది, ఎంత వాటర్ వచ్చినాయి, రిలీజ్ అయినాయి వాటర్. మంచి గ్రేవీతో వచ్చింది కదా, మంచి చూపి. 1 నిమిషం పడడానికి ఇట్లా మంచిగా చూపి. చూడండి ఫైనల్గా కుక్ అయితే అయిపోయింది. మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. సో మనం ఆఫ్ చేసుకుందాం. చికెన్ ఉడికిపోయింది చూడండి. ఫైనల్గా ఇది చికెను. సో ఇది లాస్ట్. చూడండి ఎంత బాగుందో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. బాయ్. మళ్ళీ దూరం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ. మళ్ళీ ఒకసారి హ్యాపీ సండే. ఈ రెసిపీ తప్పగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. ఇది నా స్టైల్. మీకు నచ్చితే మీరు ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఒక్కొక్కసారి పెరుగు చేసి కూడా వండుతా, చికెన్ గ్రేవీ మసాలా అది కూడా పెడతాను. సో ఈ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.